గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. పెద్ద చెరువు నుంచి నేనైతే ఎర్లీ మార్నింగ్ 4:30కి అయితే స్టార్ట్ అయిపోతున్నా. ఇక్కడ నుంచి మీరు కనుక కాలినడకన వెళ్ళలేను అనుకుంటే కనుక ఆటోస్ అవైలబుల్గా ఉంటాయి. పర్ హెడ్ 400 నుంచి 500 రూపీస్ వరకు అయితే ఛార్జ్ చేస్తారు. సో ఇంకా మనమైతే ఛాయ్ తాగేసి ఈ జర్నీని అయితే స్టార్ట్ చేద్దాము. మొత్తం చీకటి ఉన్నది, కెమెరా ఏం కనపడతలేదు. సో మార్నింగ్ 4:30 అట్లా అవుతుంది, మేమైతే బయలుదేరుతున్నాం. ఎందుకంటే మళ్ళీ 8కి 9కి అట్లా బయలుదేరాం అనుకో ఎండకు చచ్చిపోతాము. సో ఇప్పుడు బయలుదేరితే మనం 11-12 వరకు శ్రీశైలం చేరుకోవచ్చు. సో అందుకని బయలుదేరుతున్నాము. నేను మళ్ళీ లైటింగ్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడైతే కెమెరా ఆన్ చేస్తాను, ఓకేనా? అప్పటి వరకు ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోవడం. ఇక మనమైతే చలి మాత్రం ఘోరంగా ఉన్నది, చల్లబోతాం ఇక. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మనకు అడవిలో అయితే వాటర్ బాటిల్స్ అరేంజ్ చేస్తున్నారు అనమాట. అంటే భక్తులు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పేసి ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే మనకి వాటర్ బాటిల్స్ స్టాల్స్ అయితే అరేంజ్ చేస్తున్నారు. మీరు చూసుకోవచ్చు ఇక్కడ. ఆంటీ అనండి, ఓం నమ శివాయ అనండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. చూడండి చూడండి చూడండి, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మీరు కనబడతలేరు అంట. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హాయ్ గైస్, ఇప్పుడే కొంచెం అయితే నార్మల్గా తెల్లారుతుంది. అందుకని ఇప్పుడు కెమెరా అయితే ఓపెన్ చేసిన. నాతో పాటు వచ్చిన వాళ్ళు అందరూ ముందర వెళ్ళిపోయారు. నాకు కొంచెం ఈ లెగ్స్ పెయిన్ వల్ల కొంచెం వెనక పడిపోయినా. అండ్ కొంచెం వెళ్తురు వస్తే మీకు కూడా చూపెట్టచ్చు కదా అన్నట్లుగా వెళ్తున్నాను ఇప్పుడైతే. అండ్ నేను వెళ్ళేదారిలో చూడండి, ఇది మొత్తం కూడా రాళ్ళ మీద రాళ్ళు పెట్టి ఇవన్నీ అయితే చేసారు అనమాట. సో అవి కూడా చూపిస్తాను మీకు, చూడండి. ఇక్కడ చూస్తే మీకు మొత్తం గుడివే కనిపిస్తాయి. ఈ రాళ్ళ మీద రాళ్ళు పెట్టి నిలబెట్టారు కదా, అంటే వీళ్ళు ఇట్లా నిలబెడితే వీళ్ళ కోరికలు నెరవేరితే అన్నట్లు ఒకటి ఉంటుంది కదా. సో అంటే ఒక నమ్మకం ఉంటుంది కదా. సో ఆ నమ్మకం అన్నట్లు ఇది. అండ్ ఇక్కడ మీరు రేపటి నుంచి అయితే వచ్చేసేయండి, అంటే మండే నుంచి అయితే వచ్చేసేయండి. మండే కానీ వెడ్నెస్డే కానీ స్టార్ట్ అయిపోండి, వచ్చేసేయండి. మీకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు అనమాట. ఫుడ్కి కానీ వాటర్ కానీ దేనికి కానీ ఇబ్బంది ఉండదు. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. యాక్చువల్గా మేము ఈ పెద్ద చెరువు ఉంది కదా, ఇక్కడ నుంచి 4:30కి అట్లా బయలుదేరినాం అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది. ఇంకా భీముని కొలను దగ్గరికి అయితే చేరుకోలేదు. మేబీ అది ఎంత దూరం ఉందో అయితే తెలియదు, కానీ ఎవరిని అడిగినా కానీ ఇంకా కొంచెం దగ్గరనే వెళ్ళిపోతాం అంటున్నారు. కానీ మనం ఎంత నడిచినా కానీ భీముని కొలను అయితే వస్తలేదు. నిన్న పెద్ద చెరువు కూడా అంతే. సో దగ్గర అంటారు, అది కూడా చాలా దూరమే ఉంటుంది. నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళు ఇంతమంది నార్మల్గా చెప్తున్నారు, ఎట్లా అంటే 45 కిలోమీటర్స్ 40 కిలోమీటర్స్ అంటున్నారు, కానీ ఇది ఖచ్చితంగా మోర్ దెన్ 45 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇంకా శ్రీశైలం కొండెక్కే వరకు అయితే నాకు తెలిసి 60 కిలోమీటర్స్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే నిన్న వెంకటాపురం నుంచి పెద్ద చెరువు వరకే నాకు 30 కిలోమీటర్స్ నడిచినట్టు అనిపించింది. చాలా అంటే చాలా లాంగ్ ఉంది, ఎంత నడిచినా వస్తలేదు. కానీ ఎక్కడ గివప్ ఇవ్వకుండా ముందుకైతే వెళ్ళిపోతున్నా. మీరు కనుక వస్తే ఖచ్చితంగా టాబ్లెట్స్ మెయింటైన్ చేయండి. అండ్ ఇది ఇమీడియట్ పెయిన్ రిలీఫర్ స్ప్రే ఉంటుంది కదా, సో అదొకటి మెయింటైన్ చేయండి. సో చాలా అంటే చాలా పెయిన్ ఉంటుంది ఈ నడవడం వల్ల. అలవాట్లేదు కదా, సో మస్తు పెయిన్ ఉంటుంది. ఇంకా నైట్ వచ్చేసి అసలు మేము చాలా ఇబ్బంది పడ్డాం. చలి ఘోరంగా పెట్టుండే ఆ పెద్ద చెరువు దగ్గర. అండ్ చెరువు ఉంటుందంట అక్కడ. సో మేము ఇంకా మార్నింగ్ నైట్కి అక్కడికి రీచ్ అయిపోయినాం. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ బయలుదేరినాం కాబట్టి నేను మీకు చెరువు అయితే చూపెట్టలేకపోయినా. కానీ ఘోరంగా అంటే ఘోరం చలి పెట్టుండే. మీరు ఒకవేళ అక్కడ నైట్ ఏమన్నా పెద్ద చెరువు దగ్గర స్టే చేస్తా అనుకుంటే కనుక స్వెటర్ అయితే తెచ్చుకోండి, ఒక బెడ్షీట్ కూడా పెట్టుకోండి, ఓకేనా? గైస్, మీకు అక్కడ కొండలు కనిపిస్తున్నాయా? సో ఆ కొండ దగ్గరికి అయితే పోవాలి మనము. ఆ కొండను దాటి ఆ కొండ హోదలకి అయితే పోవాలి, లేదా కొండ అయితే ఎక్కాల్సి ఉంటుంది. సో కొండ మీదనే కదా ఈ శ్రీశైలం అనేది. మళ్ళీ ఇంకో కొండ ఎక్కాల్సి ఉంటుంది. నైట్ ఒక కొండ ఎక్కినాం, మళ్ళీ ఇప్పుడు ఇంకో కొండ ఎక్కాలి. ఎర్లీ మార్నింగ్ ఇంకా సూర్యుడు కూడా రాలేదు. ఇప్పుడు ఆ కొండల నుంచి రానికైతే రెడీగా ఉన్నాడు. నేను ఇక్కడ కెమెరా పెట్టి అయితే కూర్చున్నా. సో నేను మీకు మార్నింగ్ సూర్యుని చూపించడానికి అయితే ట్రై చేయలే, కానీ మళ్ళీ ఎండ గట్టిగా పోయిందనుకో మళ్ళీ నడవలేను. సో అందుకని మీరు జస్ట్ ఈ వ్యూ చూసి అయితే ఎంజాయ్ చేయండి. నేను ఇంకైతే మళ్ళీ మన పాదయాత్రను అయితే స్టార్ట్ చేస్తా.
భీముని కొలను ఇక్కడికి వెళ్ళే రూట్ లో మీరు ఒక సెల్ఫీ స్పాట్ అయితే ఉంటుంది అనమాట. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అయ్యేటప్పటికి మీరు కనుక ఈ ప్లేస్ లో ఉంటే మీకు మంచి మంచి ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. సో సూపర్ గా ఉంటది. యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ ఒక్కసారి సూర్యుని అట్లా ఈ కొండల నుంచి వస్తూ ఉంటాడు అనమాట ఆయన. సో నేను ఈ థ్రిల్ అనేది ఫస్ట్ నేను గండికోటలో ఫీల్ అయినా. గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా అని ఒక ప్లేస్ ఉంటుంది కదా, సో అది నేను ఆల్రెడీ యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన. సో ఆ ప్లేస్ లో అంత థ్రిల్ ఫీల్ అయినా మళ్ళీ ఈ ప్లేస్ లో. సో ఇది మొత్తం కొండలు, ఆ కొండల మధ్యలో నుంచి సూర్యుడు వస్తుంటే సూపర్ ఉంటుంది అనమాట. యాక్చువల్లీ నేను అది క్యాప్చర్ చేయడానికి ట్రై చేశానులే, కానీ మనదంతా క్లారిటీగా పడదు కదా, మొత్తం ఫారెస్ట్ కదా. కానీ మీరు రియల్ గా చూస్తే కనుక మస్తు థ్రిల్ ఫీల్ అవుతారు, సూపర్ ఉంటుంది అనమాట. సో మీరు మాత్రం ఎర్లీ మార్నింగ్ ఈ ప్లేస్ మాత్రం మిస్ అవ్వకండి, ఓకేనా? ఈ ప్లేస్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. నేనైతే చెప్తున్నా మీకు, ఈ ప్లేస్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. 6-6:30 వరకు ఇక్కడ ఉండండి. సూర్యుడు వచ్చే టైంకి ఇక్కడ ఉంటే మీకు మంచి మంచి పిక్స్ అయితే వస్తాయి అనమాట. సో ఇంకా మనమైతే భీముని కొలను దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. చెప్పాను కదా మీకు ఇంతకుముందు, మనం ఈ దూరం కనిపించే కొండ అయితే ఎక్కాలని చెప్పేసి. సో ఇప్పుడైతే కొండ స్టార్టింగ్ లో అయితే ఉన్నా నేను, చూసుకోవచ్చు. అండ్ మీకు ఇట్లా చూపిస్తాను చూడండి, మీకు దీని లోతు ఎంతో కనిపిస్తూ ఉంటుంది, కనిపిస్తుందా? సో కొండ స్టార్టింగ్ లో అయితే ఉన్నా. ఈ కొండ చుట్టూ తిరిగి అయితే మనం అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ అడ్వెంచరస్ జర్నీ అని అయితే చెప్పుకోవచ్చు. ఇది సూపర్ ఉంది ఈ ట్రెక్కింగ్, కానీ కొంచెం చెప్పినా ఇక పెయిన్ అనేది చాలా డిఫికల్ట్ లెవెల్లో ఉంది ఇది, కానీ మస్తు థ్రిల్ అవుతారు. ఎర్లీ మార్నింగ్ కొంచెం పాజిటివ్ ఎనర్జీతో అయితే స్టార్ట్ అయిపోయినా నేను ఈరోజు. ఇంకెళ్ళిపోదాము. శ్రీశైలానికి ఇంకొక 15 కిలోమీటర్స్ అయితే ఉంది. సో ఈ 15 కిలోమీటర్స్ కూడా నడుచుకుంటూనే వెళ్ళాలి. ఆంటీ వాళ్ళు కడప నుంచి నైట్ మేము అందరం కలిసే ఉంటుండే. సో వాళ్ళు కొంచెం ముందే మేము వెనకైనాము, మళ్ళీ మధ్యలో ఆపారు, మనకు కొంచెం ఫుడ్ ఇస్తున్నారు, అదైతే తినేసాం. పేరాలే కదా ఉగ్గాని మిక్చర్ అంట. సో అదైతే తినేద్దాం, తిని మళ్ళీ స్టార్ట్ అవుదాం. గైస్ ఇక్కడ భీముని కొలను పోతున్నాం కదా మనము. సో మీరు వెళ్తున్నప్పుడు వే చూడండి, మొత్తం కూడా రాళ్ళు రప్పలు ఇవన్నీ అయితే ఉన్నాయి. సో ఘోరంగా ఉతకపోతున్నాయి, అంటే సాప లేదనమాట బాట. చాలా డేంజర్గా ఉంది సిచ్యువేషన్, చాలా క్రిటికల్గా ఉంది. అండ్ నిన్నంటే ఇంకా మనం కొంచెమన్నా టిఫిన్ చేసి స్టార్ట్ అయినా, కానీ ఈరోజు టిఫిన్ లేదు, ఏది లేదు. జస్ట్ ఉపవాసం ఉన్నట్టుండి, అంటే ఉపవాసం అంటే కొంచెం అవి స్నాక్స్ అవి తిన్నాం, కానీ ఎంత స్నాక్స్ తిన్నా కానీ టిఫిన్ చేసినట్టు రైస్ తిన్నట్టు అయితే ఉన్నది కదా. సో చూడండి వే అయితే చాలా దారుణంగా ఉంది. కొంచెం మీరైతే ప్రికాషన్స్ పాటించండి. ఫైనల్లీ వీఆర్ ఎట్ భీముని కొలను. చూడండి చాలా లోతు ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక 3 కిలోమీటర్స్ మనం కొండ దిగాలి, మళ్ళీ ఇంకొక 5 కిలోమీటర్స్ కొండ ఎక్కాలి. సో మొత్తం 8 కిలోమీటర్స్ ఉంటుంది. సో అన్నవాళ్ళు ఇక్కడ చూడండి, అన్నవాళ్ళు అయితే రెస్ట్ తీసుకుంటున్నారు. అండ్ వీళ్ళందరూ కూడా వ్యూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ ఈ అన్నవాళ్ళు అందరు కర్నూలు, అక్కడ కూడా కర్నూలు అన్న ఇది కూడా. సో కర్నూలు. అండ్ ఇక్కడ కొంచెము ఇది కొండెంగలది కొద్దిగా హడావుడి ఉంది. వీటికైతే ఫుడ్ పెట్టకండి, ఎందుకంటే అవి మన మీదకి ఎగబడతాయి. జరా చూసుకొని ఉండండి. గైస్ మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అంటే ఈ కొండ పైన చూడండి, అక్కడ దాకా నడుచుకుంటూ అయితే వెళ్ళాలి. ఫస్ట్ ఈ కొండ దిగాలి, కొండ దిగి మళ్ళీ కొండ పైకి ఎక్కాలి. సో ఇది కొండ స్టార్టింగ్ అనమాట. ఇక్కడ చూడండి మొత్తం అందరు కూడా చెప్పులు ఇప్పేసినారు, ఎందుకంటే ఇక్కడ స్కిడ్ అవుతుందేమో అని చెప్పేసి. కొంచెం కూడా స్లిప్ అయిందంటే ఇంకా మొత్తం పోయి ఆడ లోపల వెళ్తాము. సో అందుకని చెప్పేసి చెప్పులు అయితే ఇక్కడ ఇడిచేసారు. ఒకవేళ చెప్పులతో మీకు నడవడం రాదు అనుకుంటే కనుక నిమ్మలంగా దిగాలన్నమాట. సో ఇది ఇంకొక ఎత్తు అనుకోండి. నేనైతే వెళ్ళిపోతున్నా. సో ఇక్కడ ఒక అన్న అయితే రెస్ట్ తీసుకుంటున్నాడు అండి, అంతేనా? సో చూడండి వే అయితే చాలా అంటే చాలా క్రిటికల్ గా ఉంది. కొంచెం స్కిడ్ అయిందంటే ఇంకా అతమే. ఇక మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా నేను, అరే 100 రూపాయలు చెప్పులు వేసుకుంటాండి, 100 రూపాయలు చెప్పులు వేసుకుంటాండి, షూ వద్దు ఏ వద్దు అని చెప్పేసి. సో ఇట్లా ఇప్పేదే ఉంటుంది అనమాట. సో దీనికోసమే నేను అన్నది 100 రూపీస్ చెప్స్ వేసుకుంటాండి. అవి ఇక్కడ వదిలిపెట్టిపోయినా కానీ ఏం కాదు, అర్థమవుతుందా? అండ్ మీరు షూ వేసుకొస్తే మీకు ఆ షూ వదిలిపెట్ట బుద్ధి కాదు, అండ్ స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అందుకని చెప్పేసి
నాకంటే చెప్పులు లేకపోతే అసలు నడవరాదు కాబట్టి నేను ఇంకా చెప్పులతో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా. ఇంకా కిందికి వెళ్ళిపోయిన తర్వాత కింద నుంచి వ్యూ ఎట్లుంటుందో చూపిస్తాను చూడండి. సో మీరు ఇప్పటిదాకా మీరు అయితే పైనుంచి వ్యూ చూసారు కదా. సో ఇప్పుడైతే ఇంకా కింది నుంచి అయితే వ్యూ చూపిస్తాను. చెప్పులు అయితే మొత్తం ఇట్లా ఉతకపోతున్నాయి, ఇది తెగిపెట్టే అనిపిస్తున్నది. సో తెగిపోతే కనుక మధ్యలో నడిచిపెట్టి చెప్పులు లేకుండా నడుస్తా. అప్పటిదాకా అయితే నిమ్మలంగా నీట్గా అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతా. ఓకేనా. మనకి ఇక్కడ నేను ఇంతకుముందు చూపిస్తున్నా కదా మెట్లు అని చెప్పేసి, అంటే చెప్పులు ఇప్పేసి వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి. సో కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మీకు అయితే 2 వేలు ఉంటాయి అనమాట. ఒకటేమో మీకు సేఫెస్ట్ వే అండ్ లాంగెస్ట్ వే, అండ్ ఇంకోటి ఏమో కొంచెం రిస్కీ ప్లేస్, షార్ట్ కట్ అనమాట. సో నేనైతే ఇక్కడ నుంచి వెళ్తున్నా, అదంతా తిరగాలి. కాకపోతే ఈ షార్ట్ కట్ చూపిస్తే మీరు కొంచెం అంటే ఏది రిస్క్ ఏది సేఫ్ అనేది మీకు తెలుస్తుంది కదా. సో అందుకని నేనైతే ఈ వేలో వెళ్తున్నా, ఈ షార్ట్ కట్ వేలో అయితే వెళ్తున్నా. వెళ్దాం పదండి. ఇలాంటి టైంలోనే ఆచి తూచి అడిగేయాలి. సో చాలా అంటే చాలా డేంజర్ అండ్ రిస్క్. చెప్పులు అయితే ఘోరం జారిపోతున్నాయి. సో చెప్పులు అయితే ఇప్పేసిన, నేను చెప్పులు ఇప్పేసి చేతిలో పట్టుకుంటున్నా, చేతిలో పట్టుకొని నడుస్తున్నాను ఎందుకంటే ఘోరం జారిపోతున్నాయి. సో వెళ్దాం, నడవండి ఇంకా. ఓకే, అంటే కొంచెం వీడియో తీయడం అయితే చాలా రిస్క్తో కూడిన పని అయినా కానీ మీకోసం అయితే నేను వీడియో అయితే క్యాప్చర్ చేస్తున్నా. కొంచెం నాకు సపోర్ట్ ఇవ్వండి అంతే, సరిపోతుంది, ఎక్కువ కూడా ఏమవుతుంది. ఓకేనా. ఇది చూడండి ఒకసారి చూపిస్తా, ఇవే ఎంత డిఫికల్ట్గా ఉందో చూడండి ఒకసారి. చూస్తున్నారు కదా. సో మనం అయితే కిందికి వెళ్ళిపోతాము. ఇంకా నేను మీకు ఇదంతా చూపెట్టలేను ఎందుకంటే చేతిలో కెమెరా పెట్టుకుని ఇదంతా దిగాలి అంటే నాతో కానిపని. ఇంకా చూడండి వాళ్ళు ఎట్లా దిగుతున్నారో. సో మీకు వాళ్ళని చూస్తేనే మీకు అర్థం అవ్వచ్చు ఎంత రిస్కియస్ట్ ప్లేస్ అని చెప్పేసి ఇది. సో అన్న వాళ్ళు అయితే వస్తున్నారు. ఇంత కష్టపడి మనం ఆ కొండ దిగి కిందికి వచ్చిన తర్వాత లొకేషన్ చూడండి, అద్దరిపోయింది. ఇక్కడైతే భీముని కొలను చూడండి, మొత్తం కూడా రాయ అనమాట అది కింద. సో కొంతమంది అన్న వాళ్ళు అక్కడ కూర్చొని టిఫిన్ అయితే చేస్తున్నారు అనమాట. నేను కిందికి పోయిన తర్వాత మళ్ళీ నేను కింది నుంచి వ్యూ కూడా చూపిస్తాను చూడండి. కానీ చాలా రిస్కియస్ట్ వే అని అయితే చెప్పొచ్చు. నేను వచ్చిన ప్లేస్ అది. సో కొంచెం స్కిడ్ అయినా కానీ మీరు ఆడబడితే డైరెక్ట్ వచ్చి ఈడ వెళ్తారు. సో అంత రిస్కీ ప్లేస్ ఇది. సో బెటర్ టు స్కిప్ ఇది స్కిప్ చేసి మీరు నేను ఇంకొక వే చూపించాను కదా, ఆ వే నుంచి అయితే రావడానికి ట్రై చేయండి. ఒకవేళ ఏజ్ మన యంగ్స్టర్స్ అయితే ఇక్కడ నుంచి అయితే రావచ్చు, కానీ ముసలి వాళ్ళు అయితే కొద్దిగా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఓకే, నేనైతే కిందికి వెళ్తున్నా. రైట్ కదా ఫ్రెండ్స్, దారి అయితే ఎంత భయంకరంగా ఉందో ఈ భీముని కొలను వెళ్ళడానికి. యాక్చువల్గా నేను చూపించిన షార్ట్ కట్ వేనైతే స్కిప్ చేయండి. మీరు అసలు ఆలోచించకుండా ఈ వేనైతే స్కిప్ చేయండి. ఎందుకనంటే మీరు వే చూసుకోవచ్చు, చాలా అంటే చాలా భయంకరంగా ఉంది. కొంచెం స్కిడ్ అయినా కానీ కింద తేలుతాం పోయి. సో ఇక్కడ చూడండి, కిందికి వచ్చిన తర్వాత కూడా మీకు వే చూడండి ఎట్లుందో. వీళ్ళందరూ అక్కడి నుంచి దిగుతున్నారు అండ్ నేను కూడా అందులో నుంచి దిగుతున్నా చూడండి. సో అసలు యాక్చువల్గా అందులో మనిషి పట్టడానికి అంత స్పేస్ అనేది కరెక్ట్ లేదనమాట. సో అంత డిఫికల్ట్గా అయితే ఉందన్నమాట. సో అందుకని నేను మీకు పదే చెప్పేది ఏంటంటే ఈ వేని అయితే స్కిప్ చేయండి. అండ్ చెప్పులు కూడా జారుతున్నాయి, చెప్పులు తీసి కింద వేయడం ఇదంతా ఉంటుంది అనమాట. సో ఎందుకంత రిస్క్ తీసుకోవడం, మీరు జస్ట్ అది కూడా ఇంతే డిస్టెన్స్ ఉంటుంది కానీ కాకపోతే ఒక 1 కిలోమీటర్ అట్లా మీకు డిస్టెన్స్ వస్తుంది అంతే. ఆ 1 కిలోమీటర్ నడిచేస్తే మీరు సేఫ్గా కిందికి అయితే ల్యాండ్ అయిపోవచ్చు. ఆ వే మాత్రం కొంచెం సేఫెస్ట్ వే అని అయితే చెప్పుకోవచ్చు. సో మంచిగా ఉంటుంది ఆ వే అయితే, కానీ ఈ వే మాత్రం చాలా దారుణంగా అవుతుంది. సో ఇంకా మనం అయితే కిందికి వచ్చేసినాం, భీముని కొలనుకి అయితే కిందికి వచ్చేసినాం. నేను చూపిస్తాను, మీరైతే చూడండి, వ్యూ అయితే ఎంజాయ్ చేయండి. ఇది భీముని కొలను ఉంది కదా. సో మనమైతే కిందికి దిగేసినాం, మీరు కూడా వ్యూ అయితే చూసారు కదా. సో ఇక్కడ నా దగ్గర ఉన్న స్నాక్స్, యాక్చువల్లీ నిన్న జర్నీ స్టార్ట్ అయ్యేటప్పుడు తీసుకున్న స్నాక్స్ అవి. సో పేలాలు ఇంకా బిస్కెట్ ప్యాకెట్స్. సో అందులో కొంచెం మిగిలి ఉంటే ఇప్పుడు అది కొన్ని తిని మళ్ళీ కొన్ని ఎక్కడ స్టార్ట్ చేస్తున్నా. యాక్చువల్లీ నాకు ఒక కోరిక అనిపిస్తుంది ఏంటంటే ఈ ట్రిప్కి నాకు ఆఫీస్లో ఒక స్క్వాడ్ ఉంటుంది, కేదారేశ్వర్, పవన్ అండ్ బాను. సో ముగ్గురు అనమాట. సో వాళ్ళని తీసుకొని ఇలాంటి ట్రిప్కి రావాలి. చచ్చిపోతారు ముగ్గురు కూడా. ముగ్గురిలో ఇంకా మెయిన్ పర్సన్ కేదార్ అయితే చచ్చిపోతాడు ఇలా. సో కానీ మస్తు ట్రిప్ ఇది, ఫ్రెండ్స్ తోటి వేయండి, సూపర్గా థ్రిల్ ఫీల్ అవుతారు, మంచిగా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్ తోటి ఉంటే. ఆ ఫ్రెండ్స్లో ఎవడైనా ఇంకా నడవనోడు ఉంటే మాత్రం ఇంకా మస్తు ఉంటుంది ఈ ట్రిప్. సో ఖచ్చితంగా అయితే ఈ ట్రిప్ మీరు ఖచ్చితంగా చేయండి, ఈ పాదయాత్ర ఒక్కసారైనా చేయండి, మస్తు ఉంటుంది. సో ఇక్కడ నేనైతే ఇప్పుడు కొండ దగ్గరికి వెళ్తున్నా, పైకి అయితే వెళ్తున్నా. ఇంకా పైకి వెళ్తే మనకి
ఒక ద్వారం ఉంటుంది, పాలధార, పంచదార, సాక్షి గణపతి, సో ఇవన్నీ ఉంటాయి అనమాట. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఏంటో నాకు కూడా అంత ఐడియా లేదు. ఇంకా పైకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ స్టాప్ దగ్గర వీడియో అయితే స్టార్ట్ చేస్తాం. ఈ భీమునికొలను ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వీళ్ళైతే కొంచెం వాటర్ కోసం అని చెప్పేసి ఒక సింటాక్స్ ట్యాంక్ అయితే అరేంజ్ చేశారు. అండ్ ఇక్కడ వాటర్ పట్టుకొని ఇక మన ప్రయాణం అయితే సాగించాల్సి ఉంటుంది. సో మన ప్రయాణం శ్రీశైలం కొండకి వెళ్ళడానికి ఈ కొండని దాటుకుంటూ ఈ కొండ మొత్తం ఎక్కాల్సి ఉంటుంది. సో మీరు పైన చూస్తున్నారు కదా కొండ, ఆ కొండను మొత్తం ఎక్కి పైకి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో ఇదైతే చాలా రిస్క్ తోటి కూడిన పని అండ్ చాలా సాధనతో కూడిన పని. పెయిన్స్ కూడా చాలా విపరీతంగా అయితే ఉంటాయి. సో కొంచెం కేర్ అయితే తీసుకోండి. ఇంకా ఈ భీమునికొలను దగ్గర నుంచి అయితే మన కైలాస ద్వారానికి ప్రయాణం అయితే స్టార్ట్ చేస్తున్నా. యాక్చువల్గా మీకు ఒకటి చెప్పాలి, ఇక్కడ నుంచి అంటే ఈ భీమునికొలను నుంచి మీ కైలాస ద్వారం వెళ్ళేంత వరకు కూడా మధ్యలో అయితే చాలా వాటర్ అయితే అవైలబుల్గా ఉంటుంది. సింటాక్సెస్ చూసారు కదా, సో అక్కడ ఈ సింటాక్స్లు అన్నీ కూడా అరేంజ్ చేసి ఉంటాయి అనమాట. మీరు వాటర్ అయితే ఎక్కువగా తీసుకెళ్ళకండి. ఇక్కడ నుంచి కొన్ని వాటర్ పట్టుకోండి, మళ్ళీ కొంచెం పైకి వెళ్ళిన తర్వాత మీకు ఒక 1 కిలోమీటర్ లోపలనే మీకైతే వాటర్ ట్యాంక్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి. ఈ వే అనేది కొంచెం స్కేరీగా ఉంటుంది కానీ అడ్వెంచరస్ ఉంటుంది. సో మనమైతే ఇంక ఇప్పుడు పైకి వెళ్ళిపోదాం. గైస్ మనకి ఇదేంటి కైలాస ద్వారం వెళ్ళే రూట్ లో ఇంత దూరం వచ్చిన తర్వాత మనకైతే మజ్జిగ పెట్టినారు వీళ్ళు. సో ఆ అమ్మమ్మ 10 రూపాయలకు ఒక గ్లాస్ అయితే అమ్ముతుంది చూడండి అక్కడ. అంటే పెరుగు తక్కువ, అందులో వాటర్ ఎక్కువ ఉన్నాయి, అది వేరే విషయంలో. కానీ మజ్జిగ అయితే అమ్ముతున్నారు, 10 రూపీస్ గ్లాస్ అనమాట. సో మనమైతే ఒక గ్లాస్ తాగేసి ఇంకా వెళ్ళిపోదాము, పైకి వెళ్దాము. 2 రోజుల తర్వాత, 2 రోజుల ఈ పాదయాత్ర తర్వాత మనం అయితే ఫైనల్ గా కైలాస ద్వారం దగ్గరికి అయితే చేరుకున్నాము. సో ఈ కైలాస ద్వారానికి నాకు అనిపిస్తుంది ఏంటంటే వట్టినే పెట్టలేదు కైలాస ద్వారం అని పేరు. సో ఆల్మోస్ట్ కైలాసానికి వచ్చినట్టు అనిపిస్తుంది. సో అంత పెయిన్ తోటి అయితే ఇంత దూరం వచ్చినాము. సో మస్తు అనిపిస్తుంది. ఈ ట్రిప్ అయితే సూపర్ అని చెప్పుకోవచ్చు. దాన్ని ఏమంటారు, ఇంత కష్టపడి ఎక్కినాం కదా ఇంత దూరము. సో ఒక్కసారి దీన్ని చూసే వరకు ఎనర్జీ రీగైన్ అయినాం అనుకోండి. సో మస్తు ఉంది, చూపిస్తాను రండి, ఇంకా వెళ్ళిపోదాం లోపలికి. మనం అయితే కైలాస ద్వారం చేరుకున్నాము. ఈ కైలాస ద్వారం దాటిన తర్వాత కొంచెం మీరు ముందుకు వస్తే మీకు అయితే ఇక్కడ వాటర్ తాగడానికి సింటాక్సెస్ వాటర్ అయితే సెట్ చేసి పెట్టారు. అండ్ రెస్ట్ తీసుకోవడానికి ఇట్లా సత్రాలు ఉన్నాయి చూడండి, సింటాక్స్ బ్యాక్ సైడ్. సో 2 సత్రాలు అయితే వీళ్ళు అరేంజ్ చేశారు, పడుకోవడానికి, రెస్ట్ తీసుకోవడానికి. అండ్ మీరు ఏమైనా అన్నాలు అవి తెచ్చుకుంటే తినడానికి కూడా. అండ్ మీరు అక్కడ కొంచెం సేపు రెస్ట్ తీసుకొని మీరైతే నెక్స్ట్ సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ చిన్నది ఒక స్టాల్ అయితే ఓపెన్ చేశారు, కాకపోతే ఇక్కడ ఇంకా ఏం సామాన్లు ఇట్లా ఏం పెట్టలేదు అనమాట. ఇంకా ఈ కైలాస ద్వారం దాటిన తర్వాత నెక్స్ట్ అయితే సాక్షి గణపతి దగ్గరికి వెళ్తున్నాము. వెళ్దాం పదండి. ఎండ అయితే విపరీతంగా కొడుతున్నది. టైం వచ్చేసి 10:30 అట్లా అయింది. సో 10:30 వరకు అయితే చేరుకున్నాం ఇక్కడ కైలాస ద్వారం దగ్గరికి. అండ్ నెక్స్ట్ ఇంకా సాక్షి గణపతికి వెళ్ళడానికి ఇంకొక 1/2 అవర్ లేకపోతే 1 అవర్ పడుతుండొచ్చు. సో ఇంకా సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత మనము శ్రీశైలం కొండ దగ్గరికి, అంటే శ్రీశైలం గుడి దగ్గరికి వెళ్ళడానికి ఇంకొక 1 అవర్ పడుతుంది. సో ఆల్మోస్ట్ మనం అయితే 12:30 వరకు అయితే చేరుకుంటామని నాకు అనిపిస్తుంది. సో వెళ్దాం మనమైతే. మన నడకనైతే ఎక్కడ ఆపకుండా అయితే వెళ్ళిపోదాం, నడవండి. ఇంకా సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళడానికి వే చూడండి ఎట్లుందో. సో ఈ వే అయితే ఇంకా మరీ దారుణంగా ఉంది, చూసుకోండి మీరు. పట్టిగా స్కిడ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. సో కొంచెం చూసి నడవాల్సి అయితే ఉంటుంది అనమాట. గైస్ మీకు ఇంతకుముందు ఒక రోడ్డు చూపించాను కదా, అంటే స్కిడ్ అవుతారు అని చెప్పేసి. సో అది ఆల్మోస్ట్ ఒక 100 మీటర్స్ అట్లా ఉంది. సో అది పెద్ద రిస్క్ ఏం కాదైతే, అంటే నేను మొత్తం కూడా అట్లనే ఉంటాయేమో అనుకున్నా, మళ్ళీ అందుకని మేము చూపించిన. సో 100 మీటర్స్ అట్లా ఉంది. సో అది దాటిన తర్వాత మీరు చూసుకోవచ్చు మనకి ఊర్లలో ఏ విధంగా ఉంటాయి రోడ్లు, అట్లా అయితే ఉన్నాయి అనమాట. మట్టి రోడ్డు ఇది. ఒకవేళ మీరు కైలాస ద్వారం వరకు వచ్చి ఇంకా నేను నడవలేను వెళ్ళిపోతాను అని అనుకుంటే, అంటే బస్సులో ఆటోలో కానీ వెళ్ళిపోతాను అనుకుంటే అక్కడ నుంచి ఆటోస్ కూడా ఉంటాయంట. అంటే నేను ఇందాక అక్కడ ఉన్నప్పుడు అయితే ఆటోస్ ఏం లేకుండే, మేబీ ఉంటుండొచ్చు. అంటే ఇంటి దగ్గర అక్కడ నుంచి శ్రీశైలం కాడ నుంచి ఇక్కడ నుంచి శ్రీశైలం ఆటోస్ అయితే తిరుగుతాయని చెప్తున్నారు. మరి ఎంతవరకు నుంచి ఎంతవరకు అవ్వదు అనేది నాకు తెలీదు. ఎందుకంటే అక్కడ ఒక్క ఆటో కూడా కనిపించలేదు. మనకు ఆటో ఉన్నా, బస్సు లేకపోయినా, ఆటో లేకపోయినా మన పని నడవడం. సో ఇంకా మన పాదాలను నమ్ముకొని, మన కాళ్ళని నమ్ముకొని వెళ్ళిపోవడమే. ఎంత నొప్పున్నా నడుచుకుంటూ వెళ్ళిపోవడం అనమాట. సో వెళ్ళిపోతున్నాను నేనైతే. ఇంకా మళ్ళీ సాక్షి గణపతి దగ్గరికి, లేకపోతే పాలధార, పంచదార, లేకపోతే దానికన్నా ముందు ఇంకోటి అటకేశ్వరం అని చెప్పేసి ఉంటుందంట. సో అక్కడికన్నా వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత నేను వీడియో అయితే స్టార్ట్ చేస్తాను మళ్ళీ. నేనైతే అటకేశ్వరానికి దగ్గరలో ఉన్నా. సో ఇక్కడ కొంతమంది వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళైతే ఆంజనేయ స్వామి బొమ్మ చేస్తున్నారు చూడండి, పుట్టమట్టి తోటి. అంటే వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ప్రతి శివరాత్రికి, ఉగాదికి ఇట్లా చేస్తారనమాట. అంటే పాదయాత్ర నుంచి వచ్చిన భక్తులు ఈ దేవుడిని దండం పెట్టుకొని వీళ్ళకైతే కానుకలు ఇస్తారని చెప్పేసి వీళ్ళు చేస్తారు అనమాట. సో ఇంకా మనం చూసాం కదా హనుమాన్జీని. ఇంకా మనం ముందుకైతే వెళ్ళిపోదాము. అటకేశ్వరంకి దగ్గరలో ఉన్నాము. ఇంకొక 1 కిలోమీటర్ అయితే అటకేశ్వరము అండ్ 3 కిలోమీటర్స్ అయితే శ్రీశైలం అనమాట. సో వెళ్ళిపోదాం ఇంకా. ఫైనల్లీ మనం అటకేశ్వరం దగ్గరికి అయితే వచ్చినాము. నా వెనక చూస్తున్నారు కదా, సో ఈ టెంపుల్ అటకేశ్వరం టెంపుల్ అంటారు. ఇంకా మనం అయితే లోపలికి పోయి చూద్దాము.
ఇక్కడ సాలగ్రామ గంగాభిషేకం అయితే చేయొచ్చు మనము. సో 20 రూపీస్ పెడితే వీళ్ళు మనకి గంగను అయితే ఇస్తారు. సో ఆ గంగను తీసుకొని ఈ శివుడి పైన అభిషేకం అయితే చేయొచ్చు మనం. సో మీరు ఇక్కడ అభిషేకం చేయాలనుకుంటే ఇక్కడ చేసేయచ్చు. మీరు అక్కడ లలితాంబికా దేవిని దర్శించుకొని ఇక్కడ సాలగ్రామ లింగానికి అభిషేకం చేస్తే మీకు చెట్టు కింద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే కనిపిస్తారు. సో ఆయన దర్శనం చేసుకొని పక్కనే చూస్తే మీకైతే అన్నదాన సత్రం ఉంటుంది చూడండి. సో అన్నదానము గోశాల. ఇక్కడ ఇటు సైడ్ వస్తే మీకైతే భోజనశాల డైనింగ్ హాల్ ఉంది కదా. సో ఇక్కడైతే మనకి అన్నదానం అయితే జరుగుతుంది. టైమింగ్స్ వచ్చేసి 12:30 to 1:30. ఈ టైమింగ్స్ మధ్యలో అయితే మనకు అన్నదానం జరుగుతుంది. మీరు ఒకవేళ ఆ టైంలో మీరు ఇక్కడ ఉంటే కనుక అన్నదానం ఇక్కడే చేసి మన జర్నీ అయితే మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. సో నేను ఇప్పుడు అన్నదానం టైంలో లేను కాబట్టి ఇప్పుడైతే నేను మళ్ళీ సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఈ అటకేశ్వరం చూసారు కదా. సో ఇప్పుడైతే నెక్స్ట్ సాక్షి గణపతి దగ్గరికి అయితే వెళ్తున్నాను. సో గైస్ ఈ అటకేశ్వరం ఉంది కదా. సో ఈ అటకేశ్వరం ముందు ఈ ద్వారం ఉంది కదా. సో ఈ ద్వారానికి ఇటు సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ నుంచి కూడా సాక్షి గణపతికి వెళ్ళొచ్చు. అండ్ స్ట్రైట్ మీకు అయితే రోడ్ ఉంటుంది, అక్కడి నుంచి కూడా వెళ్ళొచ్చు. సో చాలా మంది కూడా ఈ లెఫ్ట్ సైడ్ నుంచి ఉన్న షార్ట్ కట్ ని ప్రిఫర్ చేస్తారు. రోడ్డు నుంచి అయితే మాక్సిమం వెళ్ళరు. సో మనం కూడా ఈ షార్ట్ కట్ నుంచి వెళ్దాము. సో చూసుకోండి ఇదనమాట ఈ వే షార్ట్ కట్. సో వెళ్ళిపోదాము. సో గైస్ ఈ అటకేశ్వరము శివాలయము మెయిన్ టెంపుల్ ఇదే అనమాట. మనమైతే లోపలికి వెళ్ళిపోదాము. అది మీకు సాక్షి గణపతికి వెళ్ళే రూట్ ఉంది కదా. సో అక్కడైతే మీకు ఉంటుంది అంటే సంతాన వృక్షం అని చెప్పేసి ఒక చెట్టు ఉంటుంది. అక్కడైతే ఈ అటకేశ్వరం మెయిన్ టెంపుల్ అయితే ఉంటుంది. మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాము. ఇక్కడ చూసుకుంటే శ్రీ స్వామి పూర్ణానంద ఆశ్రమము అని ఉంది కదా. సో అక్కడి నుంచి మీరు కొంచెం ఇట్లా సైడ్కి వస్తే కనుక మీకు స్టెప్స్ అయితే కనిపిస్తాయి. ఈ స్టెప్స్ నుంచి అయితే మనం సాక్షి గణపతికి వెళ్ళాల్సి ఉంటుంది. నేను వెళ్తున్నా. మళ్ళీ ఇది కూడా ఒక 1 కిలోమీటర్ అట్లా అయితే డిస్టెన్స్ ఉంటుంది. సో మనం ఇంకా మళ్ళీ మన ప్రయాణాన్ని సాగించాలి. వెళ్దాం. ఇంకా నిన్నటి నుంచి ఈ ఎండలో నడుచుకుంటూ వితౌట్ ఫుడ్ ముఖం అయితే వాడిపోయింది. ఫస్ట్ శ్రీశైలం వెళ్ళిన తర్వాత స్నానం చేసి ఆ శివయ్యని దర్శించుకున్న తర్వాత అక్కడెక్కడైనా అన్నదానం జరిగితే అక్కడ అన్నం తినేసేయాలి ఫస్ట్. సో అన్నదానం జరిగితే అన్నం అక్కడే తినేసేసి ఇంకా మళ్ళీ రిటర్న్ టు హైదరాబాద్. సో ఫస్ట్ అయితే శివుని దర్శించుకోవాలి. మేబీ దర్శనానికి కూడా ఒక 1 or 2 hours అయితే పడుతుండొచ్చు. ఇంకా దర్శనానికి వెళ్ళేటప్పుడు అయితే కెమెరాస్ నాట్ అలౌడ్, స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్. సో ఇంకా మనం ఎక్కడైనా లాకర్స్ ఉంటాయి కదా. సో లాకర్స్ తీసుకొని మన సామాన్లు అక్కడ పెట్టుకొని మనం ఇంకా దర్శించుకోవాలి. సాక్షి గణపతి వెళ్ళే వే కూడా మొత్తం ఫారెస్ట్ ఏరియాలోనే ఉంది. సో మీకు వే చూపిస్తాను చూడండి. గైస్ ఫైనల్గా అయితే మనకి రోడ్డు కనిపించింది చూడండి. ఇంక ఈ రోడ్డు మీద ఇంకొక 4 kilometers 3 kilometers ఉంటుంది శ్రీశైలము. ఈ 4 kilometers అయితే మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. నేను సాక్షి గణపతి దగ్గరికి అయితే వెళ్తున్నాను నడుచుకుంటూ. యాక్చువల్లీ పాలధార పంచదార అనేది ఆ టెంపుల్ ఉంది కదా, అటకేశ్వర స్వామి టెంపుల్. అక్కడ నుంచి నేను సాక్షి గణపతికి 2 routes చెప్పాను కదా. సో స్ట్రైట్ వచ్చిన రూట్లో అయితే మీకు స్ట్రైట్గా వెళ్తే కనుక మీరు అటు వెళ్తారు అనమాట, పాలధార పంచదారకి వెళ్తారు. సో నేను అనుకోకుండా ఇటు సైడ్ వచ్చేసిన, అంటే మళ్ళీ స్ట్రైట్ రోడ్ మీద నడిస్తే మంచి ఉండదో అని చెప్పేసి కానీ ఇటు వచ్చేసిన. అండ్ మీకు మళ్ళీ నేను రిటర్న్ అవుతాను కదా. సో రిటర్న్ అయ్యేటప్పుడు ఇఫ్ ఇన్ కేస్ ఛాన్స్ ఉంటే కనుక పాలధార పంచదార కూడా కవర్ చేస్తా. ఓకేనా? ఇంకా గైస్ మనమైతే ఫైనల్ గా సాక్షి గణపతి దేవాలయానికి అయితే వచ్చినాము. నేను ఇంత దూరం నడిచి వచ్చినా కదా, కొంచెం దమ్మొస్తుందని అని చెప్పేసి ఇక్కడే కూర్చున్నా. ఇక్కడ నుంచి టెంపుల్ అయితే కవర్ చేస్తున్నా చూడండి. అండ్ లోపలికి కూడా వెళ్దాము. సో పోదాం, నడవండి. ఇంకా సాక్షి గణపతిని దర్శనం చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చిన్న చిన్న షాప్స్ అయితే ఉంటాయి. సో మీకు ఇక్కడ స్నాక్స్ అవి అయితే దొరుకుతూ ఉంటాయి అనమాట. నేనైతే ఇప్పుడు ఒక మామిడికాయ కానీ లేకపోతే రేపండ్లు కానీ అయ్యో ఒకటే తీసుకుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఆకలి దంచేస్తుంది భయ్య. సో నేను ఒక మామిడికాయ తీసుకొని మళ్ళీ జర్నీ అయితే శ్రీశైలానికి స్టార్ట్ చేస్తా. ఇంకిప్పుడు నేనైతే సాక్షి గణపతిని దర్శనం చేసుకొని శ్రీశైలానికి అయితే బయలుదేరిపోయినా. చెప్పినా కదా స్నాక్స్ తీసుకుంటా అని చెప్పేసి ఓ మామిడికాయ ముక్క ఉప్పు కారం వేసి అయితే ఇచ్చిండు. 30 రూపీస్ అయితే తీసుకున్నాడు అనమాట వాడు. ఒక్క వేరే ఉసిరికాయ కానీ రేగాయ కానీ కూడా ముట్టనిస్తాడు. ఒక్కొక్క 5 రూపాయలు అంటున్నాడు వాడు. సో ఇంకా ఈ మామిడికాయ తీసుకొని తినుకుంటూ కాలక్షేపం చేసుకుంటూ మనమైతే శ్రీశైలానికి వెళ్ళిపోదాము. మహా అయితే ఇంకొక 1 hour. ఆ తర్వాత ఇంకా మనము ఈశ్వరుని అయితే చూడొచ్చు. పోదాం ఇంకా.
సాక్షి గణపతి నుంచి కొంచెం ముందుకి అంటే ఒక 1 కిలోమీటర్ నడిచిన తర్వాత మీకైతే ఇట్లా మెయిన్ రోడ్ కనిపిస్తుంది. అండ్ దాని పక్కన మీకు ఇట్లా చిన్నది ఒక పిల్లబాట అయితే కనిపిస్తుంది చూడండి, నేను చూపిస్తాను చూడండి. సో ఈ పిల్లబాట నుంచి అయితే కాలినడకన వెళ్ళే వాళ్ళు వెళ్తారు, ఈ మెయిన్ రోడ్ నుంచి అయితేనేమో ఆటోస్ బైక్స్ మీద వెళ్ళే వాళ్ళు అయితే వెళ్తారు. సో నేను కాలినడకనే వెళ్తున్నాను కాబట్టి ఈ పిల్లబాట నుంచి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇంకా వెళ్తా మళ్ళీ చూపించిన కదా పిల్లబాట అని చెప్పేసి. సో దారిలో చూడండి మెట్లు అయితే చాలా పెద్దగా ఉన్నాయి అండ్ రస్తా కూడా మంచిగా ఉంది. ఇక్కడ నుంచి అయితే మంచిగా సింపుల్గా అంటే ఎట్లా అంటే పీస్ఫుల్గా వెళ్ళిపోవచ్చు. ఇంకా మీరు ఆ రోడ్ మీద ట్రాఫిక్ అదంతా చూసుకునే దానికంటే ఇట్లా వెళ్ళిపోవడం మంచిదని నేను అనుకుంటున్నా. యాక్చువల్లీ చాలా మంది పాదయాత్రకు వచ్చారు. ఆ పాదయాత్ర ఎక్కడి వరకు చేసిర్రు అని అంటే హటకేశ్వరం ఉంది కదా, సో హటకేశ్వరం దగ్గరికి కంప్లీట్ చేసుకున్నారు అనమాట పాదయాత్ర. ఆ హటకేశ్వరం దగ్గర నుంచి మనకైతే ఆటోస్ అవైలబుల్గా ఉంటాయి. సో కొంతమంది ఏమో సాక్షి గణపతి దాకా నడిచి వచ్చారు, సాక్షి గణపతి నుంచి ఆటో ఎక్కారు అనమాట. ఇంకా నేను మొండి పట్టుదల పట్టిన ఖచ్చితంగా అక్కడికి శివుడిని చూసేంత వరకు కూడా కాలినడకనే పోవాలని చెప్పేసి. ఎందుకంటే 45-50 కిలోమీటర్స్ నుంచి కాలినడకలనే వచ్చినాం. ఇంకొక 2-3 కిలోమీటర్స్ దగ్గర మనం భయపడి మళ్ళీ ఆటోకి వస్తే ఏం మంచి ఉంటుంది. సో అందుకనే నేనైతే కాలినడకలనే వెళ్ళిపోతున్నా. చూడండి ఇంకా నేను టెంపుల్ని చూసిన తర్వాత మళ్ళీ మీకు కూడా చూపిస్తాను, ఓకేనా గైస్. మనం అయితే ఫైనల్గా టెంపుల్ దగ్గరకు వచ్చినాము. చూడండి మా పడ్డ కష్టం మొత్తం ఒకటేసారి తీరిపోయినంత సంతోషం కలుగుతుంది టెంపుల్ని చూడంగానే. ఇంకా ఈశ్వరుని చూసిన తర్వాత ఇంకా మొత్తం వేరే లెవెల్ ఉంటుంది కావచ్చు. ఆ ఫీలింగే హై ఉంటుంది. అది మాటల్లో చెప్తే తెలియదు, అది మనం ఖచ్చితంగా అనుభవించి తీరాలి. సో మనం ఆస్వాదించాలి దాన్ని. ఇంకా నేనైతే శ్రీశైలం కొండల్లో అయితే ఉన్నాయి ఇప్పుడు. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. మనకి టెంపుల్ ఎంట్రన్స్లో అయితే శివుడు బ్రహ్మరాంబాదేవి అయితే మనకు దర్శనం ఇస్తారు. అండ్ ఈ పక్కన చూసుకుంటే శివలింగం కూడా ఉంటుంది చూడండి. అండ్ వీళ్ళైతే ఒక బోర్డు పెట్టారు, శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానం అని చెప్పేసి. మనం అందులోకి అయితే వెళ్ళిపోవాలి. వెళ్దాం మనం. ఇంకా నేనైతే లోపలికి వచ్చేసిన తర్వాత కార్లు ఇవన్నీ చూడండి ఎట్లా పార్క్ చేసారు ఇవన్నీ కూడా. ఇంకా మనం మెయిన్ టెంపుల్కి అయితే కొంచెం దూరం వెళ్ళాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే నేను ఫ్రెష్ అవ్వాలి, స్నానం చేసిన తర్వాత దర్శనానికి అయితే వెళ్తా. ఫ్రెండ్స్ మీరు బస్ స్టాండ్ దగ్గరికి వస్తే మీకు అయితే ఇక్కడ SSS డీలక్స్ డార్మెటరీ అని కనిపిస్తుంది. సో నేనైతే ఇందులోకి వెళ్ళి రూమ్ అయితే తీసుకుంటున్నా. ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి అయితే దర్శనానికి బయలుదేరిపోయినా. నాకు రూమ్కి వచ్చేసి అతను 200 రూపీస్ అయితే ఛార్జ్ చేసిన అనమాట. అంటే దర్శనం చేసుకుని వచ్చేంత వరకు మాత్రమే, డేకి కాదు. ఇంకా నేనైతే దర్శనానికి వెళ్ళిపోతున్నా. ఇది మెయిన్ టెంపుల్కి వెళ్ళే వే అనమాట. యాక్చువల్గా నేను చెప్పులు వేసుకోవడం మర్చిపోయినా, కాళ్ళు మాత్రం సుర్ర మండుతున్నాయి. అంటే నేను ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ చెప్పులు ఇప్పడానికి ఏమైనా ప్లేస్ ఉంటుందో ఉండదో అని చెప్పేసి రూమ్లోనే ఇచ్చేసిన అనమాట. యాక్చువల్గా మీరు చెప్పులు విడిచడానికి కూడా ఈ టెంపుల్ దగ్గర అయితే చెప్పుల స్టాండ్ అయితే అవైలబుల్గా ఉంటుంది. మీరు అక్కడ చెప్పులు ఇప్పేసి మీరు దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు. దానికైతే ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. అండ్ మీకు టెంపుల్ ముందు ఒక చిన్న షాప్స్ ఉన్నటువంటి ఒక గల్లీ కనిపిస్తుంది. ఇక్కడ మీరైతే టెంకాయలు తీసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళు ఒక 2 టెంకాయలకు కలిపి 70 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. నేను 2 టెంకాయలు అయితే తీసుకున్నా. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా వే. సో ఇక్కడ ఏంటంటే ఫ్రీ దర్శనానికి దారి అని చెప్పేసి అయితే ఒక బోర్డు పెట్టి ఉంటుంది. ఇక అక్కడి నుంచి అయితే మనం వెళ్ళిపోవాలి. దానికన్నా ముందు సామాన్లు అయితే సామాన్లు భద్రపరిచి గది దగ్గర అయితే పెట్టాలి. సో వెళ్దాం మనం అక్కడికైతే. మీకు చెప్పాను కదా అక్కడ ఫ్రీ క్యూ లైన్ ఉందని. సో అక్కడి నుంచి కొంచెం ముందడికి వస్తే మీకైతే ఈ సెల్ ఫోన్స్, కెమెరాస్ ఇవి పెట్టుకునే లాక్ రూమ్స్ అయితే ఉంటాయి. సో నేను నా మొబైల్ని అయితే అక్కడ పెట్టేస్తా. ఛార్జ్ ఎంత చేస్తారో కూడా తర్వాత చూపిస్తా, ఓకేనా. చూస్తున్నారు కదా సామాన్లు భద్రపరచు గది అని అయితే ఉంది కదా. ఇక్కడైతే మన సామాన్లు పెట్టుకోవచ్చు. కెమెరా కానీ లేకపోతే మొబైల్స్ కానీ, సో ఇవన్నీ కూడా ఇక్కడైతే మనం పెట్టుకోవచ్చు అనమాట. బ్యాగ్స్ కానీ ఏవైనా. సో 10 రూపీస్ అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తారు. మనకు ఒక టోకెన్ అయితే ఇస్తారు. మళ్ళీ అది మనం రిటర్న్లో అయితే వీళ్ళకి ఇచ్చి మన సామాన్లు అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మనం అయితే దర్శనానికి వెళ్ళిపోదాము. దర్శనం కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ప్రసాదం అయితే తీసుకున్నాను నేను. 20 రూపీస్కి ఒక లడ్డు, ఇంకొకటి 40 రూపీస్ కూడా ఉంది. సో నేను 20 రూపీస్ 20 అయితే తీసుకున్నాను. టెంపుల్ బయటకు అయితే వచ్చేసిన. టెంపుల్ బయటకు వచ్చిన తర్వాత మీకు అయితే ఇక్కడ ఆటోస్ కనిపిస్తున్నాయి కదా. ఇవేంటంటే లోకల్ టూర్ అనమాట. సో 150 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు వీళ్ళు లోకల్లో ఉన్న ప్రతి ప్లేస్ అయితే కవర్ చేసి మీకు అయితే చూపిస్తారు. సో మీరైతే వెళ్ళిపోవచ్చు. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా అనిపిస్తుందో నాకు కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. యాక్చువల్గా మీరు అందరూ నన్ను అడగవచ్చు శ్రీశైలం చూపించలేదండి బ్రదర్ అని చెప్పేసి. నేను ఈ వీడియో ఓన్లీ పాదయాత్ర అంటే వెంకటాపురం నుంచి శ్రీశైలం వరకు పాదయాత్రను మాత్రమే క్యాప్చర్ చేశాను. శ్రీశైలం టెంపుల్ అయితే క్యాప్చర్ చేయలేదు. ఎందుకంటే ఒకసారి మీరు వెంకటాపురం నుంచి శ్రీశైలం వరకు ఒక్కసారి ట్రావెల్ చేయండి పాదయాత్రతోటి. ఆ తర్వాత మీకే అర్థమవుతుంది నేను ఎందుకు షూట్ చేయలేదు అని చెప్పేసి.
ఓకేనా, ఎందుకంటే నేను ప్రతిదీ కూడా కవర్ చేశాను కదా. సో మీ శ్రీశైలం మొత్తం చూపించినా కానీ ఆ ప్లేసెస్ ఉంటాయి అనమాట. సో అందుకనే ఇంకా నేను శ్రీశైలం టెంపుల్లో మీకు అసలు మీ టెంపుల్ రీచ్ అయిన తర్వాత మీకు అసలు మొబైల్ ఎలా ఉండదు, స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ అనమాట. సో అందుకని ఇంకా చూపించడానికి ఏముండదు కదా, అంటే దేవుళ్ళని ఆ టెంపుల్ చూపించాలి కానీ అసలు ఆ టెంపుల్లోకే ఫోన్ ఎలా లేదు, ఏది ఎలా లేదు. సో అందుకని చెప్పేసి ఇంకా ఏది కూడా చూపించలేదు అనమాట నీకు, అంటే మీకు. అండ్ ఇంత కష్టపడ్డాను కదా అంటే మీకోసం నా కోసం. సో కొంచెం నాకు సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని గట్టి లైక్ కొట్టి నాకైతే సపోర్ట్ చేయండి. అండ్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేసి నెక్స్ట్ ఈ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ ఎవరితో అయితే వెళ్దాం అనుకుంటుందో వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. ఓకేనా, అండ్ నెక్స్ట్ వీకెండ్ ఇంకొక మంచి వీడియో అయితే కలుద్దాం. అండ్ దెన్ బాయ్.